ఒక్కోసారి డబుల్ డబుల్ వస్తున్నాయి. కానీ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టండి నా లాంగ్వేజ్. ఇప్పుడైతే ఒక్కసారి మనం తిప్పేసుకుందాం మంచిగా. ఏంటి అత్తయ్య? టీయా? మా అత్తయ్య గారు టీ తీసుకొస్తున్నారు నా కోసం. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు, మీరు అడిగిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఏది అడిగినా కానీ అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను, ఒక అడుగు లేట్ అయినా కానీ. కానీ నిజంగా వచ్చినాక అత్తయ్య అంటారు, అమ్మ అలసిపోయొచ్చుగా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా తర్వాత చేద్దులే అంటారు. కానీ మీరు కామెంట్స్ పెడుతుంటే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. మీరు అడిగిన ప్రతి ఒక్కటి చెయ్యాలి, అసలు ఇంకొక 1 hour అయినా కష్టపడి మీకు చూపించాలి అన్న అంటే సంతోషం అనమాట నాకు. మీరందరూ ఇంత సపోర్ట్ ఉన్నందుకు మీకోసం నేను చేయాలి కదా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. హాయ్ నాన్న, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఇవాళ అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఐటమ్స్ తోటి అయితే వచ్చేసాను. అది ఏంటి అంటే వెజిటేబుల్ రైస్ అడిగారు. వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. సో మీరు పెట్టేది కామెంట్ పెట్టినప్పుడు మీ పేరు కూడా పెట్టండి. ఎందుకంటే మీ పేరు నేను ఎలా పిలవాలి? ఇంకా చిన్న నాన్న అని పిలిచేస్తే చిన్న అంటే చిన్న అంటాను, అమ్మ అంటాను. అది లేడీయా జెంట్సా అని మనకు తెలియాలంటే మీ పేరు పెట్టాలి. మీ పేరు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాం కదా. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, టమాటో, బీన్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇంకా ఉప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, అలాగే యాలకులు, ఇలాచి, షాజీరా, అనాస్ పువ్వు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ అన్ని, అలాగే కస్తూరి మేతి. బిర్యానీ ఆకు ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే వేసుకోవచ్చు. సో బిర్యానీ ఆకు అంటే ఆకులు మొత్తం అంతా ఇదిగా కనపడుతుంది, అదైతే నేను తీసేసాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసుకుందాం. ఆయిల్ అయితే వీటెక్కింది కదా. హీటు వీటు ఒకసారి డబుల్ డబుల్ వస్తున్నాయి. కానీ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టండి నా లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ ఆయిల్ అయితే వేడెక్కాలన్నమాట. మన తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ మాట్లాడతాలి. మా పాప అండి నేర్పిస్తుంది నాకు. నేర్చుకుంటున్నా. నేర్చుకుంటే రాంది ఏది లేదు కదా. వంటలు ఎలా నేర్చుకున్నాను, ఇంగ్లీష్ అది కూడా మాట్లాడటం కూడా నేర్చుకుంటున్నా. సో కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ముక్కలు కూడా అన్ని వేసేసుకుందాం మనం. చూసారా ముక్కలు, క్యారెట్, ఆలు, బీన్స్, టమాటో, క్యాప్సికమ్. ఇప్పుడైతే ఒక్కసారి మనం తిప్పేసుకుందాం మంచిగా. వెజిటేబుల్ రైస్కి ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఇది వేస్తాను అనమాట. ఇది కుక్కర్లో పెట్టుకునైనా చేసుకోవచ్చు, డైరెక్ట్ అన్నీ ఉండకపోయినా పర్వాలేదు. ఒక ఆలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఉన్నా చాలు, మనం చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు మంచిగా దీంట్లో పెరుగు చట్నీ కానీ, టమాటా, అలాగే ఏంటి అత్తయ్య? టీయా? మా అత్తయ్య గారు టీ తీసుకొస్తున్నారు నా కోసం. సో థ్యాంక్ యూ అత్తయ్య. చూసారా, నిజంగా ఇలాంటి అత్తగారు ప్రతి ఒక్కరికి కావాలి. కోడలు కష్టపడిపోతుందని చెప్పి నా కోసం అయితే చాయ్ అయితే చేసి తీసుకొచ్చారనమాట. నిజంగా చాలా అదృష్టవంతురాను కదా నేను. సో ఎవరైనా సరే నిజంగా అమ్మ నాన్న వదిలి మనం అత్తగారి ఇంటికి వచ్చినాక అత్తయ్య అమ్మ అయితే ఎంత బాగుంటది చెప్పండి. నేను కష్టపడి వస్తానని చెప్పి పొద్దున్నే లేచి చేస్తానా. పొద్దున్నే కూడా నేను వంటలు చేసుకుంటే కూడా నాకు ఏదో ఒకటి పాలు కలుపుకురావటం చేయటం అన్ని, అంటే నేను టైంకి తింటా. కానీ వెనకాల అలా చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకెంత బాగుంటది మనకి చెప్పండి. మరి మీరు కూడా చూసుకుంటారా మీ కోడళ్ళని? ఇప్పుడైతే చూడండి మగ్గుతుంది కదా. ఇది ఎంత మగ్గితే ఎంత బాగుంటది అనమాట.
ఈ ముక్కలు కొంచెం బాగా సగం వేగినాక అల్లం పేస్ట్ వేయాలన్నమాట. ఇప్పుడే వేస్తే ఏమైందంటే అడుగంటిపోతుంది అనమాట. ఇవి ఇంతకీ ఎంత రైస్ తో చెప్పనా? కేజీ రైస్ కి అనమాట. అంటే 3 గ్లాసులు రైస్ అనమాట. తలకొట్టు 3 గ్లాసులు వేస్తున్నా. సో నైట్ టైం కదా మాకు సరిపోతుంది. కానీ మీ అందరికీ థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు అడిగిన ఐటెమ్స్ అన్నీ కూడా మీరు ఏది అడిగినా గానీ అన్నీ వన్ బై వన్, వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను. ఒక అడుగు లేట్ అయినా కానీ. నాకు ఇంకా మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకి కుకింగ్ చేయాలా, మళ్ళీ అది అమ్ముకుని రావాలా, వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఇది చేస్తున్నానా. సో కానీ ఎంత చేసినా నాకు అలసట అనేది ఎందుకు రావట్లేదంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి. నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత బాగుంటదంటే అది మాటల్లో చెప్పలేం. ఒకసారి మీరు కూడా ఇంట్లో అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, సాయం చేసుకుంటూ చేసి చూడండి ఎలా ఉంటదో. ఇప్పుడు ఇది సగం మగ్గింది కదా. ఇప్పుడు మనం ఉప్పు వేద్దాం. ఉప్పు తగినంత ఉప్పు అన్నమాట. ఇప్పుడు కొంచెం ముక్కలకి ఇప్పుడు కొద్దిగా వేస్తాను. తర్వాత వాటర్ పోసినాక వేద్దాము. ఇప్పుడు అల్లం పేస్ట్ చేద్దాం. అల్లం పేస్ట్ ఎలా చెప్పాలి? నేను ఒక స్పూన్ అంటే నాకు కొలతలతో చెప్పడం అంటే నేను నేర్చుకునేటప్పుడు కూడా నేను కొలతలతో నేర్చుకోలేదు. సుమారుగా నేర్పించారనమాట. అత్తయ్య అయినా, అమ్మ అయినా, అలాగే మా నాన్నగారైనా, శశికళ అమ్మ అయినా సరే. అంటే శశికళ అమ్మ అయితే హేమచంద్ర వాళ్ళ అమ్మగారు. వాళ్ళు కూడా నేర్పించారు నాకు వంటలు. అలాగే వాళ్ళ అత్తయ్య గారు, నాయనమ్మ గారు అంటానన్నమాట ఆయన్ని. వాళ్ళు కూడా ఇంకా నాకు చాలా చాలా కొత్త కొత్త వెరైటీలు కూడా నేర్పించారు. అంటే బ్రాహ్మణ్స్ వంటలు కూడా వచ్చు నాకు. అలాగే ఇప్పుడు అల్లం పేస్ట్ అనమాట. అది సుమారుగా వేసుకోవడమే. ఇది అంటే ఎంత ఉంటది? నేను ఇందాక మీకు అల్లము చూపించాను కదా, అల్లం మొత్తం వేసాను అనమాట. చూసారు? మన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఇవాళ రేపు వంటలు రాని ఎవరికి చెప్పండి? అందరికీ వచ్చు. ఏదైనా ఇట్టే ఒక్కసారి చూస్తే చాలు ఆడవాళ్ళు ఇట్టే పట్టేస్తాం. సో ఎంత ఏంటి అనేది సుమారుగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. అల్లం పేస్ట్ వేయంగానే వాసన భలే వస్తుంది. ఏదైనా ఇంట్లో చేసిందే కదా నూరింది. మన హోటల్లో కూడా నేను అలాగే నూరుతానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతాను. చూసారా? పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువ వేసాను అంటే ఘాటు కోసం అన్నమాట. అలాగే ఇప్పుడు గరం మసాలా వేద్దాం. గరం మసాలా ఈ కప్ ఎంత ఉంటది? కప్పు సుమారు ఒక 2 స్పూన్లు ఉండొచ్చు. ఫుల్ అంటే 2 స్పూన్లు అన్నమాట కేజీ బియ్యానికి. ఈ పచ్చిమిరపకాయలు, ఈ మసాలా ఘాటు చక్కగా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇది ఉడుకుతూ ఉండంగానే ఇప్పుడు పుదీనా అయితే వేసుకుందాం. కానీ నిజంగా వచ్చినాక అత్తయ్య అంటారు, అమ్మ అలసిపోయొచ్చావుగా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా తర్వాత చేద్దులే అంటారు. కానీ మీరు కామెంట్స్ పెడుతుంటే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. మీరు అడిగిన ప్రతి ఒక్కటి చెయ్యాలి. అవసరమైతే ఇంకొక 1 అవర్ అయినా కష్టపడి మీకు చూపియాలి అన్న అంటే సంతోషం అన్నమాట నాకు. మీరందరూ ఇంత సపోర్ట్ ఉన్నందుకు మీకోసం నేను చేయాలి కదా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము ఏ గ్లాస్‌తో అయితే మనము బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్ పోయాలన్నమాట. ఆల్రెడీ రైస్ కడిగేసి నానబెట్టుకున్నా అన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇలా కడిగేసుకుని మనము ఆరబెట్టుకోవాలి. అంటే నానబెట్టుకోవాలన్నమాట. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకున్నా అన్నమాట. అంటే తలకొట్టు అన్నమాట. తలకొట్టు అంటే ఇక్కడ వరకే గ్లాస్‌కి.
కొలతగా చూపిమన్నారు కదా, వాటర్ ముక్కలు ఎలా అయినా వేసుకోవచ్చు, అలా మగ్గితే సరిపోతుంది. వాటర్ మాత్రం కరెక్ట్ గా పోసుకోవాలి, లేదంటే అన్నం చూడిపోతుంది, అంటే మెత్తగా అయిపోతుంది అనమాట. బియ్యం ఎక్కడికి పోసుకున్నానో అక్కడికే వాటర్. ఒక గ్లాసు వాటరే పోయాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఇలా వండుకునేటప్పుడు మనము ఆవిరితోనే ఎక్కువ ఉడుకుతుంది కాబట్టి మనం ఒక్కటికి ఒకటే పోసుకోవాలి. ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అంతే. చూసారా, హాఫ్ గ్లాస్. ఈ ముక్కలు ఇంకా కొద్దిగా వేసారా కొంచెం పొంగులు ఎత్తాలన్నమాట. ఇది మళ్ళీ ఎందుకు ఒకటికి ఒకటి అంటే, ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పీల్చుకోదనమాట. ఒకటికి ఒకటే పొయ్యాలి. సో మాకు కొంచెము నైట్ కదా, కొంచెం ఎక్కువ మెత్తగా ఉంటేనే బాగుంటుందని నేను ఇంకొక పావు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఇదిగోండి, వాటర్లో మనము నానబెట్టుకున్నాం కాబట్టి, ఆల్రెడీ నానున్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోదన్నమాట. గమనించండి. ఇప్పుడు టీ తాగే చల్లారిపోతాయి అంటున్నారు అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. చూసారా ఎలా మసులుతుందో. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఈ ఉప్పు కూడా పట్టేస్తుంది. ఆల్రెడీ రైస్లోకి కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో కూడా మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకుందాం. వాటర్ ఇలాగే ఉండాలి, చూసారా. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది బాస్మతి రైస్లో 3 రకాలు 4 రకాలు ఉంటాయి. ఒరిజినల్ అయితే కొంచెము వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇదేంటంటే ఇక్కడ నార్మల్ అన్నమాట, మనం ఇక్కడ షాపుల్లో దగ్గర తీసుకొచ్చినవి. ఇవి ఎంత అంటే 99 రూపీస్ రైస్ అన్నమాట. దీనికి వాటర్ అనేది తక్కువ పడతాయి, అందుకనే వాటర్ అనేది తక్కువ పోసాను అనమాట. అదే మనకి 120 రూపీస్ 140 రూపీస్ ఉంటాయి కదా, దానికైతే 1.5 పోయాలి. ఓకేనా, చూసుకోండి ఒకసారి. రైస్ కూడా మీకు రైస్ పట్టుకున్నా నోట్లో వేసుకున్నా తెలిసిపోతుంది టేస్ట్ అనేది. కొంచెం బిరుసుగా మెత్తగా ఉన్నాయి ఒక రైస్ ఉంటుంది, నోట్లో వేసుకుంటే అది ఎలా చెప్పాలి, మనకి రైస్ నోట్లో వేసుకుని తింటే అది ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. అది మీరు ఇంట్లో ఉన్న రైస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెస్తారు కదా, బియ్యం కట్టలు తెచ్చినప్పుడు నోట్లో వేసుకుని కొరికినా కానీ చూడండి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకున్నాం కదా, అంత సిమ్లో పెట్టాలన్నమాట మనం పోసిన దగ్గర నుంచి. ఆహా, స్మెల్కే కడుపు నిండిపోతుంది, చూసారా. చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో చూసారా. ఇది మనము రైస్ని బట్టి చేసుకోవాలి సుమా. ఎలా వచ్చింది, బాగుందా. ఇది నేను చేసిన బిర్యానీ, నా స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేస్తానన్నమాట. దీనికి పెరుగు చట్నీ కానీ, టమాటా మిల్ మేకర్ కానీ, ఆలు టమాటో కానీ, అంటే గ్రేవీ కర్రీలో అసలు ఏదైనా చేసుకోవచ్చు. నాకు ఫేవరెట్ అయితే పెరుగు చట్నీ అనమాట. చక్కగా పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, దోసకాయ తురుము అంటే కీర తురిమేసి కొంచెం ఉప్పేసుకుని కలిపేసుకొని దీంట్లో కలుపుకుని తింటే ఉంటుంది చూడండి, నోరు ఊరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను తినేస్తాను. సో మరి మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఏదన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.